సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ రేషన్ డీలర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఖండిస్తూ పెండింగ్లో ఉన్న కమిషన్లు త్వరగా విడుదల చేయాలని ఆర్డీఓ సూర్యనారాయణకు వినతిపత్రం అందించారు. రేషన్ డీలర్లు ఏప్రిల్ నుండి 5 నెలల కమిషన్ చెల్లింపులు లేక ఇబ్బందులు పడుతున్నామని, తమ కమిషన్ పెంపు, గౌరవ వేతనం ఇవ్వాలని వారు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో జేసీ గారికి వినతి పత్రాలు ఇస్తూ నిరసన తెలియజేస్తూ వినతి పత్రాలు ఇస్తున్నాం. దానిలో భాగంగానే మన కోదాడ ఆర్డీఓ గారి కార్యాలయంలో ఆ డివిజన్ పరిధిలో అందరం కూడా ఇచ్చేసి ఉన్నాము. మా ఏంటంటే 5 నెలల నుంచి కమిషన్ రావట్లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కూడా ఒకేసారి మా అకౌంట్లో వేసేది. 2 నెలల క్రితం కూడా బ్యాక్ అంటే వెనక్కిపోతే మంచిగా ఇచ్చిరు. ఈ 2 నెలల నుంచి మొత్తం 5 నెలలు రావట్లేదు. మాకు కేంద్రం వేరే ఇస్తుంది, రాష్ట్రం వేరే ఇస్తుంది. ఆ కారణంతో మేము ఆర్డీఓ గారిని కలవడానికి గల కారణం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం పథకం అని పేదలకి కడుపు నిండా ఆహారం తినేటట్టుగా చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకుంటే అన్నం పెట్టేవాడికే అన్నం తినే భాగ్యం లేదన్నట్టుగా 5 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మాకు విడుదల చేయాల్సినటువంటి కమిషన్, అతి తక్కువ కమిషన్ అయినా కానీ ఆ తక్కువ కమిషన్ కూడా మాకు విడుదల చేయలేక మేము ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ప్రజెంటుగా మా టైం బాగలేదో ఏమో కానీ పిల్లలు స్కూలుకు పోయేవాళ్ళు